హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ టుడే టాక్ ఫిలిమ్స్ అనమాట. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారో ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ని విజిట్ చేసి ఖచ్చితంగా వీడియోస్ అయితే నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం మర్చిపోకండి. ఈ రోజు అయితే మనం టాపిక్లోకి వెళ్దాం పదండి. ఈ రోజు మన ఉపేందర్ గారి బర్త్డే. మనం అందరం అయితే బెస్ట్ విషెస్ అని చెప్పుకుందాం. తన మూవీ గురించి మనం అయితే మాట్లాడుకుందాం. రియల్గా మన తెలుగు ఆడియన్స్ నుంచి చాలా ఫ్యాన్స్ ఉన్నారని చెప్పుకోవచ్చు ఉపేందర్ గారికి. అయితే మనం అందరం ఒకసారి అయితే ఉపేందర్ గారి బర్త్డే విషెస్ అయితే చెప్దాం. రియల్లీ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ దిస్ సార్. ఇలాంటి బర్త్డేస్ మీరు ఎన్నో చేసుకోవాలి. ఖచ్చితంగా మీరు చాలా డిఫరెంట్ మూవీస్ కూడా చేయాలి. ఖచ్చితంగా అయితే మీరు ప్రతి ఒక్కరు అయితే మనం అయితే విషెస్ అయితే చెప్దాం. ఖచ్చితంగా మీరు అయితే కమెంట్స్ చేయండి, ఓకేనా. ఉపేందర్ గారి బర్త్డే సెప్టెంబర్ 18th. నేను ఈ వీడియో కూడా ఈ రోజే చేస్తున్నాను. ఈ వీడియో అనేది రేపు ఖచ్చితంగా నేనైతే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజు అయితే మనం అయితే ఉపేందర్ గారి యూఐ మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ మూవీ అయితే మేకింగ్ వీడియో అయితే బయటకు వచ్చింది. మేకింగ్ వీడియోలో అయితే మనం చూసుకుంటే మాత్రం ఈ మూవీ డైరెక్టర్ ఎవరో కాదు, మనందరికీ తెలిసిందే కదా. ఉపేందర్ గారి డైరెక్టర్, ఉపేందర్ గారి హీరో. మొత్తం అంతా స్క్రిప్ట్ వర్క్ మొత్తం తనే అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని అయితే ఇద్దరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. మామూలు బడ్జెట్ కాదు. ఒకళ్ళు అయితే లహారీ ఫిలిమ్స్, ఇంకోటి అయితే వీనస్ ఎంటర్టైన్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇది మామూలు బడ్జెట్ కాదు. సినిమా అయితే పెద్ద యూనివర్స్, డిఫరెంట్ స్క్రిప్ట్, ఇంకా డిఫరెంట్ వరల్డ్ కాబట్టి ఆల్మోస్ట్ ఈ మూవీ బడ్జెట్ చూసుకుంటే మాత్రం 100 కోట్ల పైననే ఈ మూవీ బడ్జెట్ అయితే పెట్టడం జరుగుతుంది. మన అందరికీ తెలిసిందే కదా. ఈసారి అయితే గట్టిగా దిగబోతుందని చెప్పుకోవచ్చు మన ఉపేందర్ గారు అయితే. నో డౌట్ ఖచ్చితంగా ఒక కొత్త డిఫరెంట్ వరల్డ్ని అయితే పరిచయం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇంత భారీ బడ్జెట్ ఆల్మోస్ట్ 100 కోట్ల పైననే ఈ మూవీకి అయితే పెడుతున్నారని చెప్పుకోవచ్చు. మళ్ళీ వరల్డ్ వైడ్గా ఈ మూవీ అయితే దాదాపు 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. ఫస్ట్ కన్నడ, మలయాళం, తమిళ్, హిందీ, తెలుగు, ఈ మొత్తం 5 లాంగ్వేజ్లో మూవీ అయితే రిలీజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ అయితే ఇంకా ఉపేందర్ గారి వరల్డ్ గ్రాఫ్ అయితే దింపబోతుందని చెప్పుకోవచ్చు. తన డిఫరెంట్ వరల్డ్ని పరిచయం చేసుకుంటా తన యాక్షన్ని ఎంత లెవెల్లో చూపించబోతున్నాడో అసలు ఓవర్ ఎక్స్పెక్ట్ రేంజ్లో మూవీ అయితే దిగబోతుందని చెప్పుకోవచ్చు. ఈ మూవీ మేకింగ్లో ఖచ్చితంగా మీ వీడియో చూస్తే మాత్రం మొత్తం ప్రతి షాట్లో అయినా యాక్టింగ్ చేస్తూ ఇంకా ప్రతి ఒక్కరికి తన రైటింగ్తో తన ఎక్స్పెరిమెంట్ ఎలా చేయాలి, నేను మూవీలో ఏం చెప్పాలనుకుంటున్నాను అని చెప్పి ప్రతి ఒక్కరికి డీటెయిల్ టు డీటెయిల్ అనేది ఆయన చెక్ చేసుకొని మూవీ అయితే చెక్కుతుందని చెప్పుకోవచ్చు. నిజంగా ఒక ఉపేందర్ అనేది నార్మల్ వర్డ్ కాదని చెప్పుకోవచ్చు. ఒకప్పుడు ఆయన ఓం సినిమా అనేది ఇప్పటికీ కన్నడ ఇండస్ట్రీలో అసలు దుమ్ము రేపే విధంగా రిలీజ్ అయ్యి చాలా రికార్డ్ దాన్ని సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు ఈ సినిమా అనేది యూఐ సినిమా అనేది ఇంకెన్ని రికార్డ్స్ బ్రేక్ చేస్తుందో చూడాలి. మరి ఆల్మోస్ట్ 100 కోట్ల పైన అంటే నిజంగా ఆయన కెరియర్లో ఇది హైయెస్ట్ బడ్జెట్ మూవీ అని చెప్పుకోవచ్చు. మరి చూడాలి వరల్డ్ వైడ్గా ఈ మూవీ అనేది ఎంతవరకు కలెక్ట్ చేస్తుంది, ఎంతవరకు అయితే గ్రాప్ చేసుకుంటుంది. మేకింగ్ వీడియో చూస్తుంటే మాత్రం చాలా కష్టపడుతూ డిఫరెంట్ వరల్డ్ అయితే తీసుకొస్తున్నారని చెప్పుకోవచ్చు. నిజంగా ఈసారి అయితే ఉపేందర్ గారు అయితే తన మూవీతోనైతే వరల్డ్కి అంటే సినిమా ఇండస్ట్రీకి తన ఓల్డ్ సినిమా టాలెంట్తో ఇప్పుడు కొత్తగా తన మోడలింగ్ చేసి ఖచ్చితంగా మూవీ అనేది వేరే లెవెల్లో దింపబోతుందని చెప్పుకోవచ్చు. అది నో డౌట్. ఎందుకంటే కాలం మారే కొద్దీ నాలో ఉన్న సినిమా టాలెంట్ని కొత్తగా చూపించాలి. కొత్తగా చూపిస్తేనే ఆడియన్స్ అనేది ఖచ్చితంగా డిఫరెంట్గా ఫీల్ అవుతారు. నా టాలెంట్ అనేది ఈసారి ఈ సినిమాలో ఖచ్చితంగా కష్టపడుతూ మీకు అందరికీ ఒక డిఫరెంట్ వరల్డ్ని సినిమాని అయితే ముంగడికి తీసుకొని వస్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. ఖచ్చితంగా నా టాలెంట్ని ఏదో చూస్తారని అయితే మన ఉపేందర్ డైరెక్టర్ గారు, హీరో అందరూ అని అంటున్నారు చెప్పొచ్చు. నిజంగా ఉపేందర్ గారికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. తనంతలు తన డైరెక్టర్, తన రైటరు, ఇంకా ప్రొడ్యూసర్ని నమ్మించడం అనేది ఉట్టి మాట అయితే కాదు. ఇంత పెద్ద స్క్రిప్ట్ని ఒప్పించడం అయితే ఉత్తి మాట కాదు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు ఉపేందర్ గారికి అయితే. ఇంత డిఫరెంట్ స్క్రిప్ట్ని ముంగడి తీసుకొస్తున్నందుకు నిజంగా ఆల్మోస్ట్ ఈ మూవీ షూటింగ్ అయితే 80% షూటింగ్ అయితే అయిపోయిందంట. త్వరలోనే అయితే మూవీ డేట్ రిలీజ్ చేస్తారంట. మూవీ అప్డేట్ కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్తున్నారు. ఇంకా ట్రైలర్ సాంగ్స్ అయితే ఆల్మోస్ట్ అయితే రిలీజ్ అయ్యి చాలా వైరల్ అవుతున్నాయి. చాలా హై ఫోకస్ ఉందని చెప్పుకోవచ్చు అన్ని ఇండస్ట్రీ నుంచి అయితే ఉపేందర్ గారి సినిమా గురించి అయితే. నిజంగా మనం అయితే ఈగర్లీగా వెయిట్ చేస్తున్న ఉపేందర్ గారి సినిమాకి అయితే ఖచ్చితంగా మనం అయితే ఒక పెద్ద మార్కెట్ అయితే క్రియేట్ చేయాలా, నో డౌట్. ఖచ్చితంగా ఆయన ఒక మంచి డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తుంటే సపోర్ట్ చేయాలి. అసలు నేను సపోర్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఉపేందర్ గారికి ఎప్పటి నుంచో ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పుడు కొత్తగా అయితే కాదు. ఇప్పుడు వచ్చే కొత్త కాన్సెప్ట్ సినిమా అయితే ఖచ్చితంగా తన మార్క్ని రీమార్క్ చేయకుండా చాలా బ్లాక్ బస్టర్ హిట్ కావాలని మనం అందరం కోరుకుందాం. ఖచ్చితంగా అయితే ఈ మూవీ కోసం ఎవరెవరైతే వెయిట్ చేస్తున్నారో కింద కమెంట్ చేయండి. ఇంకా ఉపేందర్ గారి బెస్ట్ మూవీ మీకు ఏదైతే నచ్చుతుందో కింద అయితే కమెంట్ చేసి వెళ్ళండి. ఇంకా మరిన్ని వీడియోస్ ముందుకు వస్తున్న అప్పటి వరకు ఉంటాను. థ్యాంక్ యూ, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా కలుసుకుందాం.